హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కేసుల మీద కేసులు అయితే అవుతున్నాయి. సో ఆల్రెడీ ఇంతకుముందు ఐటీఐ వర్సెస్ 10th సంబంధించిన కేసు అయితే చూసాం కదా. లేటెస్ట్గా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టులో ఒక కేసు అయితే వేయటం జరిగిందన్నమాట. చాలామంది కంగారు పడుతూ దీని మీద చాలామంది నాకు కామెంట్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ చేస్తున్నారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న, అసలు ఏమవుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ న్యూస్ చాలా మందికి ఇంకా తెలియదు, మొత్తం అందరికీ అవేర్నెస్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. ఓకే, సో యాక్చువల్గా ఈ కేసు అన్నది మనకి 13th March 2026 ఫైల్ అవడం అయితే జరిగిందనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ కేసు అన్నది ఇంతకుముందు లాగా 10th వర్సెస్ ఐటీఐకి సంబంధించిన కేసు కాదనమాట. ఇది ఒక కొత్త కేసు. సో ఇక్కడ మీరు ప్రేయర్ దగ్గర చూడండి ఏం చెప్తున్నారు ఏంటి అన్నది చూపిస్తాను. సో ఇక్కడ మీరు ప్రేయర్ దగ్గర చూడండి ఏం చెప్తున్నారు అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుద్ది. ఇక్కడ వాళ్ళు అప్పీల్ ఏమడుగుతున్నారంటే టు ఇష్యూ అన్ అప్రాప్రియేట్ ఆర్డర్ ఆర్ డైరెక్షన్స్ మోర్ పర్టికులర్లీ వన్ ఇన్ నేచర్ ఆన్ రిట్ రెస్పాండెంట్ 1 DGT టు రిమూవ్ ద డిస్క్రిపెన్సీస్ అక్రాస్ అని ఈ డేట్ అయితే ఇచ్చారు అనమాట. అవార్డెడ్ మార్క్స్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డీజీటీని ఆర్డర్ చేయమంటున్నారు లేదా డైరెక్షన్స్ ఇవ్వమంటున్నారు. ఏమని? 25th January 2022 ముందు ప్రాసెస్ ఒకలా ఉండేది అండ్ 22 తర్వాత మనకి ప్రాసెస్ ఒకలా ఉందంట అవార్డింగ్ మార్క్స్కి సంబంధించి. ఏంటి అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, నార్మల్గా సిసిఏకి సంబంధించిన ఇష్యూ. యాక్చువల్గా ఇది సిసిఏ వాళ్ళకి ఏంటంటే స్పెషల్ రిజర్వేషన్ అన్నది ఉంటుంది, ఒక 20% అలాగా గ్రూప్ డిలో. ఓకే, సో వాటికి ఏం చేస్తారు అంటే మార్క్స్లో మామూలుగా 1/3 ఓకే 1/3 అన్నది వాళ్ళకి సిసిఏలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి తీసుకుని తర్వాత 2/3 అన్నది మనకి సిబిటి ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో దానిలో తీసుకుంటారనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా, 2 మార్క్స్ ఇంపార్టెంటే జాబ్ తెచ్చుకోవడంలో సిసిఏఏ క్యాండిడేట్స్కి. అయితే 25th Jan 2022 తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ గురించే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏంటి ఆ ఆర్డర్ అంటే ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ITI passed candidates, NTC qualification holders exempted from trade theory examination to get National Apprenticeship Certificate. ఓకే, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పొందడానికి ట్రేడ్ ఎగ్జామ్ నుంచి ఏదైతే థియరీ పార్ట్ ఉందో దాని నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ఓన్లీ మార్క్స్ అన్నవి అప్టైన్డ్ ఇన్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ బేస్డ్గా ఇమ్మన్నారు. 25th January 2022 ఈ రోజు మనకి ఈ ఆర్డర్ అన్నది ఇచ్చారు. ఈ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఉంటుందంట? 1st January 2022 నుంచి ఇది ఎఫెక్ట్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. ఓకే, సో దీనివల్ల ఇక్కడ మనకి ఈ పిటిషన్లో ఇచ్చిన అతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి ఓన్లీ ప్రాక్టికల్ మార్క్స్ మాత్రమే తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎక్కువ స్కోర్ అన్నది యాడ్ అవుతుంది. మామూలుగా 2022కి ముందు ఉన్న వాళ్ళకి థియరీ కూడా ఉండటం వల్ల మాకు తక్కువ స్కోర్ యాడ్ అవుతుంది, వీళ్ళకి ఎక్కువ స్కోర్ యాడ్ అవుతుంది. సో ఇట్లాంటి డిస్క్రిపెన్సీ లేకుండా డీజీటీని డైరెక్షన్స్ ఇవ్వమంటున్నారు. రైల్వే వాళ్ళతో మాట్లాడి ఓన్లీ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్కి పాస్కి ఓన్లీ సిబిటి మార్క్స్ మాత్రమే తీసుకునేలాగా డైరెక్షన్స్ ఇవ్వమంటున్నారు అనమాట. ఇది బేసిక్గా వాళ్ళు వేసిన కేసు. అండ్ ఇందులో మీరు రెస్పాండెంట్స్ చూస్తే రెస్పాండెంట్ 1 ఎవరు ఉన్నారు? డీజీటీ, ఎవరైతే ఈ ఐటీఐకి సంబంధించిన ఏపెక్స్ బాడీ అనుకోవచ్చు. అండ్ ఇది కూడా దానికి సంబంధించిందే. అండ్ ఇంకోటి రైల్వే బోర్డు. ఓకే, అండ్ ఇక్కడ మనకి చాలామంది కంగారు పడుతుంది. దీనిలో వచ్చిన ఆర్డర్ గురించి చూద్దాం. ఇక్కడ ఆర్డర్ ఏమిచ్చారు? ఈ ఆర్డర్ అన్నది వీళ్ళని అడగడం జరిగిందనమాట. ఈ ఆర్డర్లో ఏముందంటే రెస్పాండెంట్ 1 ఏం చెప్పారంట, ఈ డీజీటీ అన్నది నో రోల్ టు ప్లే ఆన్ ఫ్రేమింగ్ రిక్రూట్మెంట్ రూల్స్ ఆర్ పాలసీ బై ఎనీ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్, స్టేట్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెస్పాండెంట్ 1 డీజీటీ మాకు రైల్వే రూల్స్ని ఫ్రేమ్ చేయడంలో మాకు అసలు సంబంధం లేదు, అది మేమేమి చేయలేము ఆ విషయంలో. ఓకే, రూల్స్ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇచ్చేది ఎవరు? రైల్వే కదా. సో వాళ్ళనే అడగండి డైరెక్ట్గా, డీజీటీకి ఇందులో ఏ సంబంధం లేదు అని అయితే డీజీటీ చెప్తుందనమాట. అయితే కోర్టు ఏం చేసిందంటే దీన్ని 15/4/2026 అంటే 15th April నెక్స్ట్ హీరింగ్ అన్నది పెట్టింది. అండ్ దాంతోపాటు ఒక ఇంట్రీమ్ డైరెక్షన్ కూడా ఇచ్చింది. అంటే టెంపరీ ఆర్డర్ లాంటిది ఇచ్చిందన్నమాట. 3rd రెస్పాండెంట్ అంటే రైల్వే బోర్డు ఏదైతే ఉందో దాన్ని
నాట్ టు డిక్లేర్ ద సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయొద్దు పర్టైనింగ్ టు సిఎన్ నెంబర్ 08/2024 సిఎన్ నెంబర్ 08/2024 సంబంధించిన రిజల్ట్ని ఫర్దర్ హీరింగ్ వరకు రిజల్ట్ అన్నది డిక్లేర్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు. ఫర్దర్ హీరింగ్ ఎప్పుడు? నెక్స్ట్ హీరింగ్ 15/4 అంటే 15th ఏప్రిల్న నెక్స్ట్ హీరింగ్ ఉండబోతుంది అనమాట. అప్పటిదాకా స్టే అన్నది ఇచ్చినట్టు రిజల్ట్ మీద. సో అప్పటిదాకా రిజల్ట్ అయితే రాదు. ఇప్పుడు చాలామంది అడిగేది దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా, రిజల్ట్ ఏమైనా బాగా డిలే అవుతుందని. నార్మల్గా మనకి ఏదైనా ఆన్సర్కి వచ్చిన తర్వాత రిజల్ట్ రావటానికి జనరల్గా ఒక 60 days ప్లస్ అయితే పడుతుంది అనమాట. అండ్ గట్టిగా మాట్లాడితే 80 days ప్లస్ కూడా ఎక్కువ, 80 days దాటే మనకి టైం పడుతుంది. సో ఇది మనకి ఫాస్ట్గానే ఈ హీరింగ్ అన్నది కంప్లీట్ అయ్యి ఈ లోపు అంటే ఇది యాక్చువల్గా 60 days 80 days కనుక చూసుకుంటే మనకి May 15th అలాగా టైం పడుతుంది. సో నార్మల్గా రిజల్ట్ రావడానికి కూడా మే దాకా టైం పట్టచ్చు కాబట్టి సో అప్పటిలోపు ఈ కేసు అన్నది సాల్వ్ అయిపోతే మీకు రిజల్ట్కి ఏ ఇబ్బంది ఉండదు అనమాట. సో ప్రజెంట్ అయితే మీరు ఎక్కువ కంగారు పడద్దు. కేసు అయితే నడుస్తుంది, కేసు ముందుకెళ్ళే కొద్దీ మనకి తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే కొంచెం టైం అయితే ఉంది కాబట్టి ఈలోపే కేసు రిజాల్వ్ అవుతుందని హోప్ అయితే చేయొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ పర్టికులర్గా CN 08/2024 ఆల్రెడీ ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ అన్నది ఆల్రెడీ చాలా కేసెస్లో ఉండి చాలా డిలే అన్నది నడుస్తుంది అనమాట. సో చూడాలి దీనివల్ల మళ్ళీ ఇంకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని. అండ్ దీనికోసం ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే మీరు పీఈటీకి అయితే ప్రిపేర్ అవుతూనే ఉండండి. ఎవరైతే పాస్ అవుతారో అనుకుంటున్నారో మీరు ప్రిపేర్ అయిపోండి. ఓకే, సో అది కొంచెం లేట్ అయినా కూడా మొత్తానికి మీకు రిజల్ట్ అయితే వస్తుంది, తర్వాత ప్రాసెస్ అయితే జరుగుద్ది. ఒకవేళ మీకు కొంచెం డౌట్గా ఉంటే పీఈటీతో పాటు ప్రిపేర్ అవుతూ నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ డి కూడా పెట్టే ఉంటారు కదా, దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అది మీకు ఉన్న బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఆల్రెడీ మనకి రైల్వే నుంచి టెక్నీషియన్ కానీ లేకపోతే ఏఎల్పి కానీ ఆ నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి అప్రూవ్డ్ వేకెన్సీస్ కూడా లేటెస్ట్గా వచ్చాయి. కావాలంటే నేను ఆ వీడియోస్ మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. సో ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా మల్టిపుల్ ఆపర్చునిటీస్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ డి అండ్ తర్వాత ఏఎల్పి టెక్నీషియన్తో మళ్ళీ వచ్చాయన్నమాట ఈ ఇయర్. సో వాటిని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఒకవేళ ఇక్కడ 1-2 మార్క్స్ అటు ఇటు అయినా మీకు ఇప్పుడు దాకా చదువుకుంది అక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఈ కేసులు కానీ లేకపోతే ఇవన్నీ ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉందాం. కానీ మెయిన్గా జాబ్ కొట్టాలంటే సీరియస్ ఆస్పిరెంట్ చేయాల్సిన పని ఏంటి? మీరు సీరియస్గా మంచి సోర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం మీకు వెతుక్కునే పని లేకుండా బెస్ట్ కోర్సు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్నది మన యాప్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు గ్రూప్ డి కోర్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది. అండ్ మీరు గ్రూప్ డి 200 అనే కూపన్ కోడ్ కనుక ఇస్తే, అన్ని క్యాపిటల్ లెటర్స్లో గ్రూప్ డి 200 అనే కనుక కూపన్ కోడ్ ఇస్తే ఆల్రెడీ ఉన్న ప్రైస్లోంచి ఇంకో 200 డిస్కౌంట్ అయ్యి ఇంకా తక్కువకి వస్తుంది అనమాట. ఓకేనా? సో చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు ఫుల్ 1 year పాటు గ్రూప్ డికి సంబంధించిన కావాల్సిన మొత్తం క్లాసెస్ అన్నీ మీకు ఒకే దగ్గర దొరికేస్తే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు ఎక్కడ దొరకదు. ఇంత తక్కువ ప్రైస్కి ది బెస్ట్ కోర్స్ అయితే దొరుకుతుంది మీకు. ఎందుకంటే ముందు నేను ఆల్రెడీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్, దీనికంటే మనకి ఇది లెవెల్ 1 కదా, ఇది లెవెల్ 2 అనమాట. ఇది నేను క్లియర్ చేశాను. అలాగే ఎన్టీపీసీ, ఓకే, ఎన్టీపీసీ కూడా నేను క్లియర్ చేశాను. సో హై లెవెల్ స్టాండర్డ్స్ వరకు మనం క్లియర్ చేసాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంది ఎలా అడుగుతారు ఏంటి అని. అది కూడా మంచి స్కోర్తో నేను క్లియర్ చేశాను ఏఎల్పి టెక్నీషియన్ అదంతా. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. గ్రూప్ డి కోర్స్ అన్నది తీసుకోండి కంపల్సరీ. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో లేదా నాకు బెస్ట్ సోర్స్ కావాలని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటేనే కాదు, గ్రూప్ డి అనే కాదు, మీకు ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కావచ్చు, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, రీజనింగ్, ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ దొరుకుతాయి. లేకపోతే జనరల్ సైన్స్, లేకపోతే ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్, టెక్నీషియన్ ఫుల్ కోర్స్, ఇలాగా అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే నేనేం చెప్తానంటే
ఫుల్ కోర్స్ తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి గ్రూప్ డికి సంబంధించి, కాబట్టి అది తీసుకుంటే మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఓకే, మీకు ఒక పెద్ద సినిమా చూసిన దానికంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సంవత్సరానికి మీకు వచ్చేస్తుంది అనమాట. సో మీకు దగ్గర దగ్గర 2 రూపీస్ కూడా పడట్లేదు. ఓకేనా, రోజుకి 2 రూపీస్ కూడా పడట్లేదు. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు వస్తుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. ఓకే, అలాగే మీకు ఏఎల్పి కావాలంటే ఏఎల్పి 200 అనే కూపన్ కోడ్ ఇవ్వచ్చు. ఓకే, టెక్నీషియన్ కావాలంటే టెక్నీషియన్ TECH 200 టెక్ 200 అనే కూపన్ కోడ్ ఇస్తే దాని మీద కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది. తప్పకుండా మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి యూజ్ చేసుకోండి. అండ్ అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నప్పుడు, నేను చెప్పిన అన్నిటికీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కాంబో కోర్స్ కూడా ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు ఏదైనా అప్డేట్ ఫర్దర్గా వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవాలంటే ఎలాగా, మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో ఏమైనా అప్డేట్స్ ఉంటే, జెన్యున్ రియల్ అప్డేట్స్ ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఫర్దర్గా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, శరణ్ తేజస్. అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా ఈ న్యూస్ అన్నది తెలుస్తుంది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు. సో వాళ్ళకు కూడా మ్యాటర్ అన్నది తెలుస్తుంది. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. సో దట్ ఏంటంటే మనం క్లాసెస్ చేస్తుంటాం, ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి. అలాగే దాంతోపాటు మనం అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ దాని గురించి కవర్ చేస్తుంటాం, గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, అన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ మీకు ఇంకేదైనా వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేద్దాం. సో ఫైనల్గా ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి కట్ ఆఫ్, ఇప్పటిదాకా రాసిన ఎగ్జామ్కి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని ఇప్పటిదాకా ఎవరైనా తెలుసుకోకపోయి ఉంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది నేను ఈ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతానికి మీకు ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ 1 year పాటు మనం ఆల్రెడీ కవర్ చేసాం విత్ PDFs ఫ్రీగా మన యాప్లో, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ ఉంటుంది. చెక్అవుట్ అయితే చేయండి. ఈ ప్లేలిస్ట్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడడం వాళ్ళు ఈ 2 వీడియోస్ తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.